హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం లవకుశలను రామాయణం పాడాలని వారిని తన రాజమందిరానికి రాముడు ఆహ్వానించారు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. బాల ఋషులైన లవకుశలను సత్కరించిన తరువాత శ్రీరాముడు వారిని రాజ్యసభకు ఆహ్వానించారు. వాళ్ళు బ్రాహ్మణులు మాదిరిగా వేషం వేసుకున్నప్పటికీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉన్నాయని రాముడు గమనించారు. తన సోదరులైన భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుని చూసి రాముడు ఇలా అన్నారు: ఓ రఘువంశ మహారథులారా, ఈ ఇద్దరి బాలుకుల అద్భుతమైన కథాగానాన్ని వినండి. వీళ్ళిద్దరూ తపస్సుల వలె రూపం ఉన్న గొప్ప రాజుల లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి గానం చాలా మధురంగా ఉంది. అందరూ శ్రద్ధగా వినండి. ఇది అందరికీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. లవకుశలు మధుర స్వరాలతో రామాయణాన్ని గానం చేయసాగారు. రాముడు, ఆయన సోదరులు ఆ గానం వింటూ మిగతా ప్రపంచాన్ని మరిచి పూర్తిగా కథలో మునిగిపోయారు. భగవంతుడి మహిమలను కీర్తించిన ఆ కథను శ్రద్ధగా విన్నా మనసులో భౌతిక బాధలు తొలగిపోతాయి. సరియు నది ఒడ్డున విస్తరించిన పెద్ద రాజ్యం కోశల దేశం. ఈ దేశం పచ్చని పంటలతో నిండి సంపదలో సమృద్ధిగా ఉండేది. ఈ రాజ్యంలోనే ప్రసిద్ధమైన అయోధ్య నగరం ఉంది. విశ్వ మానవాళిని పాలించిన వైవస్వత మనువు ఆ దేశంతో ఈ పట్టణం చాలా అందంగా నిర్మించబడింది. ఈ నగరం చాలా పెద్దది. పొడవు 96 మైళ్ళు, వెడల్పు 24 మైళ్ళు. అయోధ్యలోని రహదారులపై సుగంధ జలాలను ఏనుగులు చల్లుతూ ఉండేవి. దివ్య లోకముల నుండి అప్సరసలు సుందరమైన విమానములలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తుంటాయి. తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.